నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటిని. జీవము లేని దైవారాధనలు నిర్జీవ క్రియలతో మురిసిపోతిని. జీవము లేని దైవారాధనలు నిర్జీవ క్రియలతో మురిసిపోతిని. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నేను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ ఎల్ షదాయ్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. వెరీ గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ శుభోదయం. మనుషులను చేసినది నీవేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. మనుషులను చేసినది నీవేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. మనుషులను చేసినది నీవేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. జీవము లేని వాటికి ఎందరూ జీవమున్నదని వారు భ్రమపడుతున్నారు. జీవం లేని వాటికి ఎందరో మ్రొక్కుచు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవమున్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. నిన్ను ఆరాధించే మేము ప్రియమైన సహోదరులారా, ఆదికాండము
37వ అధ్యాయానికి వచ్చాము. ఇంతవరకు హేబెలు, సేతు, ఎనోసు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే ఇప్పుడు మనం యోసేపు దగ్గరికి వచ్చాం. యోసేపు గురించి ఇంచుమించు ఆదికాండం 37వ అధ్యాయం నుండి చివరి వరకు 50వ అధ్యాయం వరకు, అలాగే నిర్గమకాండం మొదటి వచనాల్లో కూడా యోసేపు జీవితం ప్రస్తావించబడినది. ఇశ్రాయేలుకు బండ మేపేడివాడు ఆయనే. యోసేపును దీవించమంటే యాకోబుని పేజీలు దీవిస్తాడు. సాల్లేవయ్య అన్నా కూడా ఆపడు. సముద్రాల సమృద్ధి అంటాడు. ఇసుకనోలంతా ఆశీర్వాదం అంటాడు. అన్ని రకాల ఆశీర్వాదాలను యోసేపు మీద కుమ్మరించాడు. యోసేపు మంచి అనేకులకు మాదిరికరమైన జీవితం. కేవలము 13 సంవత్సరాలు మాత్రమే తను చాలా కష్టపడ్డాడు. కఠినమైన శ్రమ భరించాడు. నిలకడ కలిగి నిరీక్షణతో ఉన్నాడు. పరిశుద్ధతలో పెంపాడాడు. తనకున్న కొన్ని బలహీనతలను కూడా జయించాడు. అవసరమును బట్టి తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ప్రభువు మనలను శిక్షిస్తాడు. అది కూడా అవసరాన్ని బట్టి. యేసుక్రీస్తు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత వస్తుంది. ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది. బాధపడకపోతే నెమ్మది దొరకదు. మిక్కుటమైన ఆయాసము నెమ్మదిని కలగచేస్తుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగుతుంది. దేవుని సన్నిధిని గడిపి నెమ్మది ఎంత గొప్పదో దీనులు మాత్రమే గ్రహించగలరు. సమస్త ఆదరణకు కర్త, ఏ పరిస్థితుల్లో అయినా ఆదరించేవాడు. ఆయన శాంతి అత్యుత్తమమైనది, సూపర్ నేచురల్, నిత్యమైనది. నీతి వలన నిత్యము నిబ్బరము కలుగును. నీతి సమాధానం కలగ చేస్తుంది. శ్రమలలో కూడా దేవుని నీతి కలిగిన వారు
నిమ్మలముగా ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా సమాధాన విషయమైన పరిస్థితులు వారిలో ఉంటవి. హృదయమును క్రీస్తు శాంతి పరిపాలిస్తుంది. ఆయన సమాధానకర్తగా తోడుంటాడు. నిత్య సమాధానం, ఎవర్ లాస్టింగ్ పీస్. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇవ్వలేదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేసెదవు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియమైన సహోదరులరా, శ్రమలలో సైతము దేవుని శాంతిని మనుష్యులు కలిగి ఉంటారు. ఆయన నీతిలో జీవిస్తూ ఉన్నప్పుడు, మేలులో ఉన్నప్పుడు సంతోషించి, శ్రమలలో సమాధానం లేనివారు వాళ్ళల్లో దేవుని నీతి పరిపూర్ణముగా లేదని అర్థం. ఎంత శ్రమలో ఉన్నా దేవుని సమాధానమును వర్ణించలేం. అపురూపమైనది, వర్ణాతీతం, చెప్పనశక్యము, మహిమాయుక్తమైన సంతోషము. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషమును పొందుచున్నారని పేతురు గారి ద్వారా ప్రభువు మాట్లాడాడు. ప్రియమైన సహోదరులారా, మనం గనుక బైబిల్ చదివేటప్పుడు వాళ్ళకి శ్రమలు ఎందుకు వచ్చాయి, శత్రువు ఎందుకు వారి మీద దాడి చేశాడు, వాళ్ళకి ఎందుకు ఉన్న క్షేమము తొలగిపోయింది, బంధకాలు ఎందుకు వచ్చాయి, వారు ఏ సమయంలో నిమ్మలముగా ఉన్నారు, ఇవన్నీ మనం చూస్తే మానవుడు తన సొంత ఆలోచన ప్రకారము జీవించినప్పుడే, దేవుని మాటకి తృణీకారముగా తిరిగినప్పుడే శత్రువు అజమాయిషీ చేస్తాడు. దేవుని మాటకు విధేయులముగా ఉండటములో నిలకడ ఉంచి ఏ శ్రమలు కూడా మనిషిని ఏలలేవు. దుమ్ము పడితే బట్టలు విదిలించినంత సులభముగా ఏ శ్రమైనా పారిపోతుంది. నిలకడగలిగిన విశ్వాస జీవితం, ఒడిదుడుకులు లేకుండా ఏ కాలమైనా దినదినము పెరగాలి గాని విశ్వాసము తరిగిపోకూడదు. పట్టుమని 13 సంవత్సరాలు యోసేపు నానా యాతన చేయబడ్డాడు. ఇనుము అతని ప్రాణమును బాధించెను. కీర్తనల్లో అతని 13 ఏళ్ల జీవితం గురించి క్లుప్తముగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వ్రాయబడి ఉంది,
105వ కీర్తన 17, 18 వచనాల్లో 19 వచనాలలో వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజలను ఏలినవాడు అతనిని విడుదల చేసెను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. సంకెళ్ల చేత యోసేపు కాళ్ళని బాధ పెట్టారు. చేయని నేరము కోసమై సంకెళ్ళు వేయబడినవి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుప కడ్డీలలో చేయని నేరము కోసమై యోసేపు 10 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. అది మామూలు శిక్ష కాదు. మనము ఎంతగా దేవుని కొరకు, నీతి కొరకు కష్టపడతామో, శ్రమ ఎంత ఎక్కువగా ఉంటే దేవుని కాపుదల, ఆశీర్వాదం, నడిపింపు కూడా అంత ఘనముగా ఉంటుంది. మనము వాడబడే పరిస్థితి మనం అనుభవించిన శ్రమను బట్టి ఉంటుంది. యోసేపు, దావీదు 13 సంవత్సరాలు ఇద్దరు కూడా ఒకే రకమైన హింస పొందారు. మరలా దావీదు బాషీబాతో తంటాలు తెచ్చుకున్నాడు, కానీ ఇంకా యోసేపు అలా కాదు. ప్రభు చిత్తానుసారముగా 13 సంవత్సరాలు అవసరమును బట్టి హింస పొందాడు, కానీ ఇంకా తన జీవిత కాలం అంతా ప్రాణం ఉన్నంత వరకు దేవుని కృపలో వర్ధిల్లాడు. నిలకడైన శ్వాస జీవితం మానవునికి ఎంతో ఆనందాన్నిస్తుంది. నీతిమంతులు పో మార్గము సమముగా ఉంటుంది, ఉల్టా పల్టా ఉండదు, ఒడిదుడుకులు ఉండదు, సమముగా ఉంటుంది. నిమ్మలంగా వెళ్తుంటారు. కొన్ని రోజులు ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు రిపేర్కి వచ్చిన బండిలాగా షెడ్డులోకి వెళ్ళరు. నిమ్మలంగా వెళ్తుంటారు. క్రమక్రమముగా వేర్లు క్రీస్తులోనికి పాతి పెట్టబడుతూ ఉంటవి. ప్రియమైన సహోదరులారా, మనం బైబిల్ చదివినప్పుడు అది గమనిస్తాం. దేవుని మాటకు అవిధేయత చూపిన ప్రతిసారి తిప్పలొస్తాయి. దేవుని మాట ప్రకారం జీవించిన
ప్రతిసారి ఆటంకాలు వచ్చినా అవి దుమ్ములాగా ఎగిరిపోతాయి, నిలబడదు అది. ఆదికాండము 37వ అధ్యాయం. కనాను దేశంలో ఇతరులకు దేవుడిచ్చిన వాగ్దాన దేశం అది. ఇంకా కొంతకాలానికి అంటే ఇంచుమించు 400 సంవత్సరాలకి వారు సొంతం అయ్యే దేశంలో యాకోబు పరదేశిగా ఉన్నాడు. తన 4వ తరం వారు, అంటే అబ్రహాముకి 4వ తరం వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంకా కొద్ది కాలంలో మొత్తం పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. వారి సొంత ఊరవుతుంది. అటువంటి చోట యాకోబు పరదేశిగా ఉన్నాడు. యాకోబు వంశావళి ఇది. 36వ అధ్యాయంలో ఏషా వంశావళి గురించి విన్నాము. అన్ని పేర్లే. 37వ అధ్యాయంలో డైరెక్ట్ గా యోసేపు గురించి. అప్పుడు యోసేపుకి 17 సంవత్సరాలు. తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉన్నాడు. 10 మంది అన్నలు ఒక రకమైన ఆలోచన కలిగిన వారు. వాళ్ళ ఒక మైండ్ సెట్. యోసేపుది ఒక మైండ్ సెట్. 10 మంది వాళ్ళు ఒకే మనిషి ఉన్నట్టుంటారు. పెద్ద మూర్ఖులు వాళ్ళు. వారిదంతా ఒకటే ఆలోచన. వారందరూ కూడా ఒకటే విధానంలో ఉంటారు. ఎప్పుడు 10 మంది కలిసే ఉంటారు. యోసేపు, బెన్యామీను ఎప్పుడు వీరు సపరేటే. అప్పుడు యోసేపునకి 17 సంవత్సరాలు. వారితో పాటు మందను మేపుచూ ఉన్నాడు. కానీ వారు చేసే చెడు పనులన్నీ కూడా తండ్రికి చెప్పేవాడు. కుంటి గొర్రెలు ఉంటే వాటిని ఇంకా కాలిరగ్గొట్టి వాటిని చంపేస్తారు వాళ్ళు. అనేక రకాలైన బాధ్యత లేదు. మందను వారు జాగ్రత్తగా కాపాడలేరు. వారు చేసే పనులన్నీ కూడా వారికి అవసరమైతే పొట్టేలు పిల్లలు అమ్ముకొని డిన్నర్ చేసుకుంటారు. కోపం వచ్చిందనుకోండి, కాయ తీసుకొని గొర్రెను కాలిరగొడతారు. అటు పనులన్నీ యోసేపు వాళ్ళ నాన్నకి చెప్పేవాడు, యాకోబుకి చెప్పేవాడు. అలా చెబుతున్నాడని వాళ్ళ చెడ్డ పనులన్నీ వారికి యోసేపు మీద కోపంగా ఉంటారు. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చేవాడు. మామూలుగా యాకోబుకి
10 మంది ఎటువంటి వారో తెలుసు. కానీ యేసేపు వాళ్ళ గురించి చెబుతూ ఉండేవాడు. వాళ్ళ గురించి చెడుతనం ఆ వార్తలన్నీ తండ్రికి చెప్పేవాడు. అంతేకాకుండా యోసేపు తన ప్రియమైన భార్యకు రాహేలుకు పుట్టినవాడు గనుక, వృద్ధాప్యమందు లేక పుట్టినవాడు గనుక కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించినాడు. అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించినాడు. ఈ బుద్ధి యాకోబుకి ఎలా వచ్చింది? 12 మంది పిల్లలైతే ప్రత్యేకంగా యోసేపుని ప్రేమించడం, ఎక్కువగా యోసేపు మీద ప్రాణం పెట్టుకోవడం అది మంచిది కాదు కదా. ఇస్సాకు రిబ్కమ్మలు 2 కుమారులైతే చెరొకరిని ప్రేమించినారు. ఆ మనస్తత్వము ఇక్కడ కూడా యాకోబుకు వచ్చింది. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వారి పిల్లలు కూడా నేర్చుకుంటారు. యాకోబు అందుకే స్పెషల్గా యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అతనికి స్పెషల్ నిలువుటంగి కుట్టించాడు. అద్భుతమైనది అది. యోసేపు అంటే యాకోబునికి ప్రాణం. మనము అందరినీ ఒకేలాగా చూడాలి, అందరికీ ఒకే విధంగా ప్రేమను పంచాలి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వారికి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన పంపినాడు. ప్రభు అందరికీ ఉపకారి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన తన వర్షమును సూర్యుని కుమ్మరిస్తున్నాడు. ఆయన ప్రేమలో భేదాలు ఉండవు, స్వార్థము లేనిది. మనకు చెందిన వారు మనం ఎక్కడ ఉన్నా కూడా అందరికీ ఒకటే ప్రేమను పంచాలి. మనం ఎక్కువగా మనుషులను, ఒకే వ్యక్తిని ఎక్కువగా అభిమానిస్తే ఆ వ్యక్తి వలన ప్రాణము బాధపడాల్సి వస్తుంది. ఈ లోక సంబంధమైన బంధాలు తాత్కాలికముగా పెరగాలి, ఎక్కువగా లోతుగా ఉండకూడదు బంధాలు. ఈ లోకపు నటన గతించుచున్నది గనుక కొనేవారు తాము కొన్నది తమది కానట్టు, అనుభవించువారు ఎక్కువగా అనుభవించినట్టును, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఉండాలి. నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించినా అది అపవాది ఎత్తుకొని పోతాడని ప్రభువు చెప్పాడు. మనం ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే ప్రభువును అపవాది దొంగతనం చేయలేడు. మిగతా దేన్ని ప్రేమించినా కూడా అది మనలను బాధ పెడుతుంది, కృంగదీస్తుంది.
యోసేపుని యాకోబు అమితముగా ప్రేమించాడు. మిగతా అన్నలకి ఎలా ఉంటది? మిగతా కుమారులకి 37వ అధ్యాయము 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైన అడుగలేకపోయినారు. మనకంటే యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మన తండ్రి అని వారు యోసేపు మీద పగబట్టారు. అంతేకాకుండా వాడు యోసేపుతో ఏం మాట్లాడకుండా ఉండేవారు. ఆ 10 మంది ఒక్కటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, కలిసే ఉంటారు 10 మంది ఎప్పుడు. కానీ యోసేపు ఎప్పుడు కూడా సపరేట్గా ఉంటాడు. తండ్రి యోసేపు మీద స్పెషల్ లవ్, ప్రత్యేకమైన ప్రేమ అభిమానాన్ని చూపించటం వారికి ఇంకా యోసేపు అంటే గిట్టకుండా అయిపోయింది. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనంలో యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఆ కాలంలో యోసేపునకు దేవుడు దర్శనమిచ్చాడు, కల ఇచ్చాడు. ఆ కలని వారికి చెప్పాడు. ముందుగానే వారికి యోసేపు అంటే గిట్టదు, పైగా నాకు కల వచ్చింది, నేను నీకు చెబుతాను రండి అని వాళ్ళను బతిమాలుకుంటున్నాడు. అది మామూలు కల కాదు. వాళ్ళందరూ యోసేపునకు సాగిలపడే దర్శనం వచ్చింది. ఇంకా వాళ్ళకి ఎట్లుంటది? మరీ పగబట్టినారు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి